ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, రౌడీయిజం పై తీవ్ర విమర్శలు గుప్పించి ఆయన ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచి ప్రజలను మంచి పాలన అందిస్తోందని ప్రశంసించారు. అందరికీ శుభోదయం. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి రోజు మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని 3,000 4,000 రూపాయలు ఇవ్వటం, అదేవిధంగా వికలాంగులకి 3,000 6,000 రూపాయలు ఇవ్వటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పెరాలసిస్ వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా బెడ్ రిడెన్ పేషెంట్స్కి 10,000 నుంచి 15,000 రూపాయలు ఇవ్వటం, ఈ పెన్షన్ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఒక బాధ్యతలా కాకుండా ప్రేమగా ఇవ్వడానికి మరి ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులందరూ కూడా వార్డులోకి వెళ్తున్నాము. ఇప్పుడు నర్సాపేట పట్టణం మరి 17వ వార్డు వరవకట్లో రావడం జరిగింది. గడిచిన 5 ఏళ్ళుగా ఈ వరవకట్ట ఇంత ప్రశాంతంగా ఎప్పుడు చూడలేం మేము. అసాంఘిక శక్తులు, దుర్మార్గులు అందరూ కూడా కిరాయి గుండాలు రాజ్యం వేయలేరు. మరి ఆడపిల్లలు కానీ చదువుకునే బిడ్డలు బయటికి రావాలని చాలా భయపడేవాళ్ళు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా మాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పేవారు. మరి ఇక్కడ నర్సాపేట అనేది తెలుగుదేశం పార్టీకి అడ్డ. మొదటి నుంచి కూడా ధైర్యంగా ఉండే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మరి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీకి అండగా ఉండి మరి మొన్న జరిగిన ఎలక్షన్స్లో అందరూ కూడా దీవించడం జరిగింది. వరొకట్లో కూడా ఎప్పుడు రాని విధంగా ఇంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్, వైసీపీకి మెజార్టీ ఉండేది, మరి టీడీపీకి మెజార్టీ రావడం జరిగింది. ఇదంతా కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కష్టంతో ఇవాళ ప్రతి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అదేవిధంగా వారు ఇచ్చిన ఆదేశాల మేరకు, వారు ఇచ్చిన ప్రణాళిక మేరకు మేమందరం కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాము. గడిచిన 5 ఏళ్ళు ఏ విధంగా పనిచేసాము, ఇప్పుడు కూడా 2 ఏళ్ళ నుంచి కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాము. పార్టీకి అండగా ఉంటున్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడ వరవకట్లో అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా బతుకుతున్నాము. ఇంతకుముందు పొద్దుగితే బయటకు వచ్చే వ్యక్తులు లేరు ఎవరు కూడా, కానీ వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎక్కడ కూడా మరి రౌడీ షీట్లు కానీ కిరాయి గుండాలని ఉక్కుపాదంతో తొక్కడం జరిగింది. ఒకటే తెలుసుకోవాలి, ఎవరైతే